తమకు ఎలాంటి అధికారం లేకపోయినా తాము పుట్టిన కావలి నియోజకవర్గంలో ప్రజలకు అండగా నిలిచి అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేశామని స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగురమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆమె పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమకు దోచుకోవడం దాచుకోవడం తెలియదని సొంత నిధులతో పేదలకు అండగా నిలిచామని ఆమె అన్నారు. తమపై అనవసర దుష్ప్రచారాలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని, ఎవరు అభివృద్ధి చేసే నాయకులు ప్రజలకు తెలుసన్నారు. గాజు గ్లాసు గుర్తుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ఓట్లేసి తమను గెలిపించబోతున్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలీదా అందుకనే కదా ఇటు నేను అడిగా రాగానే ఏం రాగానే పెట్టారు ఈ రోజు మేము సారథి అందరికీ నమస్కారం. మేము వెంకటేశ్వరపురంలో ఉన్నాము. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే సార్ చాలా పనులు చేశారు. నుంచి కూడా కరోనా టైంలో చాలా కూరగాయలు పంచడం కానీ లైట్లు కానీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. కొన్ని మనం చేతనైన పనులన్నీ చేయగలిగాము. ఇంకా రోడ్లు వాటర్ ట్యాంకులు కట్టించారంట, లైట్లు వేయించారు. కానీ అన్నిటికంటే వీళ్ళ అభిమానం చాలా గొప్పది. మేము చేసింది చాలా తక్కువ, వీళ్ళ అభిమానం చాలా గొప్పది. స్వచ్ఛంగా ఉంటారు. అందరూ కూడా సుధాకర్ అన్నతోటే ఉంటామమ్మా, మీకేమీ భయం లేదు, మీరు ఆనందంగా ఉండండి మీరు అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళది చూసి నాకు ఆనందంగా ఉంది. గాజు గ్లాస్ వచ్చిందని అందరూ చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఐడెంటిఫై ఉంది మనకు, అది మనం తొందరగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంది అని అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పనే మనల్ని వాళ్ళకి సమాధానం చెప్తుంది. వాళ్ళకిలాగా టైం వేస్ట్ చేసుకొని అనవసరమైన మాటలు మాట్లాడలేము. వాళ్ళు పార్టీలో ఉన్నా కానీ ఏం పని చేయలేకపోయారు. మనం ఇండిపెండెంట్గా ఉన్నా కానీ ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా మనల్ని ఎంతో ఆదరిస్తున్నారు. వాళ్ళని కంటే మనం 10,000 20,000 మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఖచ్చితంగా మనం 4వ తారీఖు మనం గెలిచామన్న మరుక్షణం నుంచి మేము పనులు మొదలు పెడతామని నేను ప్రతిరోజు చెప్తున్నాను. అదే మాట మీద ఉంటాము, ఎప్పుడు చేస్తాము కూడా అదే. పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. అందరూ గుర్తించాలి, కష్టపడుతున్నాము. అందరూ కూడా ఆదరించాలి. ఎందుకంటే నిజాన్ని గుర్తించండి, ఎప్పుడు మోసపోవద్దు. మోసపోతే ఇబ్బంది పడతారు. ఆల్రెడీ మీరు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఒక్కరికి తెలిసి ఎవరు ఇబ్బంది పడుతున్నారో, ఎలా ఇబ్బంది పడుతున్నారో, మిమ్మల్ని అందరినీ ఎలా ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ మేము ఎక్కువ మాట్లాడకూడదని మేము మీడియా ముందు మాట్లాడట్లేదు. మా ముందుకు వచ్చి చాలామంది చెప్తున్నా కానీ మనం బయట పెట్టకూడదని ఉన్నాము. వైఎస్ఆర్సీని అయితే ఎంత ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు. పెద్దవాళ్ళు వచ్చి మా దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అమ్మ మా డబ్బులన్నీ వాళ్ళ కాడ ఉన్నాయి, మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారని. కానీ అవన్నీ మనం పని చేయడానికి వచ్చాము. అవన్నీ విమర్శించకూడదని, వాళ్ళకిలాగా మనం విమర్శించకూడదనేది మా ఉద్దేశం. ఎవరికైనా మనుషులకి ఒక ఇది ఉంటుంది, కనీస ధర్మం పాటించాలి. ఆ ధర్మం లేని మనుషుల గురించి మాట్లాడటం వేస్ట్. For more videos like this, subscribe Big TV channel.